సో హలో గైస్, నమస్తే, వెల్కమ్ టు ద న్యూ వీడియో. గైస్, మనం ఈ టెస్ట్ నెట్ ప్రాజెక్ట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియో అయితే రిలీజ్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, గైస్, మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో అట్లానే మీరు ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో కనుక జాయిన్ అవ్వకపోతే మేక్ షూర్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. నేను మీకు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే, దాని రికార్డింగ్ ఎనీ అప్డేట్ వచ్చినా సరే నేను మీకు ఛానల్లో షేర్ చేస్తాను. గైస్, న్యూ టాస్క్ ఏమైనా యాడ్ చేసినా లేదంటే ఏ డ్రాప్కి పేమెంట్స్ వచ్చినా సరే మీకు అన్ని కూడా అప్ టు డేట్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటాయి. ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి గైస్, ఓకేనా. సో ఎవరైతే న్యూ యూజర్స్ ఉంటారో, సో క్రిప్టోకి కొత్తగా వచ్చిన వాళ్ళు, ఇన్ కేసు మీకు ఏమైనా వీడియోస్ అర్థం కాకపోతే నాకు మీరు టెలిగ్రామ్ ఛానల్లో డిఎం చేయండి. సో మన ఛానల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఛానల్ నేమింగ్ క్లిక్ చేస్తే ఇక్కడ యూజర్ నేమ్ ఉంటుంది. ఈ నేమింగ్ క్లిక్ చేస్తే మీరు నాకు డైరెక్ట్గా అయితే మెసేజ్ చేయొచ్చు. మీరు నాకు మెసేజ్ చేయండి, మీకు ఏమైనా అర్థం కాకపోతే నేను మీకు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఓకే. ఇంకా ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే వచ్చేసి డ్రాప్. ఈ ప్రాజెక్ట్ అనేది ఆల్రెడీ $4 million ఫండింగ్ అయితే రేస్ చేసింది గైస్. సో మనకి ప్రాజెక్ట్ నుంచి టెస్ట్ నెట్ అయితే రన్ అవుతుంది. మనం ఈ టెస్ట్ నెట్లో పార్టిసిపేట్ చేసి వీళ్ళకి అప్కమింగ్ ఏ డ్రాప్ అయితే ఎలిజిబుల్ అవ్వచ్చు. సో వీళ్ళ యొక్క ట్విట్టర్ హ్యాండిల్లో కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ట్వీట్ లింక్ అనేది ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను గైస్, మీరు కావాలంటే అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఈ యొక్క టెస్ట్ నెట్ అనేది మనకి, సో ప్రాజెక్ట్ అనేది మనకి సెలిస్టియా నెట్వర్క్ మీద అయితే బిల్డ్ చేశారు. సో ఈ యొక్క ట్వీట్ ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం కిందకి అయితే స్క్రోల్ చేయండి గైస్, ఓకేనా. సో మనకి టెస్ట్ నెట్ అలా పార్టిసిపేట్ చేయాలో మెన్షన్ చేశారు. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి క్లియర్ హింట్ అయితే ప్రొవైడ్ చేశారు, ఏ డ్రాప్ హింట్. యువర్ పార్టిసిపేషన్ వోంట్ బి అన్నోటిస్డ్ అని చెప్పేసి, ఓకేనా. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టెస్ట్ నెట్లో అయితే జాయిన్ అవ్వండి. సో టెస్ట్ నెట్ కావాల్సిన లింక్స్ అన్ని కూడా నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్లో ఇట్లా మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ టెస్ట్ నెట్ లింక్ అయితే వచ్చేసి మీకు స్టెప్ 1. ఈ యొక్క టెస్ట్ నెట్లో మీరు పార్టిసిపేట్ చేయడానికి సో మీ దగ్గర కెప్లర్ వాలెట్ అయితే ఉండాలి గైస్. కెప్లర్ వాలెట్ కనుక మీకు లేదనుకోండి, లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో లింక్ అయితే కాపీ చేసుకొని మీ బ్రౌజర్లో అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ యాడ్ టు క్రోమ్ అనే ఆప్షన్ ఉంటుంది గైస్. యాడ్ టు క్రోమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే వాలెట్ ఎక్స్టెన్షన్ అనేది మీ క్రోమ్లో యాడ్ అవుతుంది అనమాట, ఓకే. ఎక్స్టెన్షన్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మీకు కెప్లర్ చూపిస్తుంది. దాన్ని మీరు పిన్ చేసుకున్నట్లయితే మీకు టాప్ యాడ్ అవుతుంది. సో వన్స్ మీరు వాలెట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత వాలెట్ అయితే ఓపెన్ చేయండి. ఇందులో నేను ఆల్రెడీ ఒక వాలెట్ అయితే క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడ నన్ను లాగిన్ అవ్వమంటుంది. సో మీరు న్యూగా ఓపెన్ చేస్తారు కాబట్టి ఇక్కడ మీకు క్రియేట్ వాలెట్ ఆర్ ఇంపోర్ట్ వాలెట్ అని అయితే ఉంటుంది. మీ దగ్గర వాలెట్ లేనట్లయితే క్రియేట్ వాలెట్ అనే బటన్ మీద ట్యాప్ చేసి ఒక వాలెట్ క్రియేట్ చేసుకోండి గైస్. మీకు ఈజీనే ప్రాసెస్ అనేది, ఓకేనా, వాలెట్ క్రియేట్ చేసుకోవడం. సో ఇక్కడతో మనకి స్టెప్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. అగైన్ మీరు మళ్ళీ మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వచ్చేసేయండి. స్టెప్ 2 ఏంటంటే మీరు ఇందులో టెస్ట్ నెట్వర్క్లు అయితే యాడ్ చేసుకోవాలి. లింక్ అయితే ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. కాపీ చేసుకొని మీ బ్రౌజర్లో అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది గైస్. ఇక్కడ మీరు 2 చైన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సెర్చ్ ఆప్షన్ ఉందా, సెర్చ్ ఆప్షన్ మీద CEL అనేది సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు సెలిస్టియా టెస్ట్ నెట్వర్క్ అయితే ఉంటుంది. అట్ టు కెప్లర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీ కెప్లర్ వాలెట్కి ఇలాంటి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ట్రాన్సాక్షన్ అయితే అప్రూవ్ చేయండి, ఓకేనా. సో మీకు నెట్వర్క్ అయితే యాడ్ అవుతుంది. ఫస్ట్ నెట్వర్క్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే రిమూవ్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మీరు NEU అని అయితే యాడ్ చేయండి. ఇక్కడ మీకు న్యూట్రాన్ టెస్ట్ నెట్వర్క్ కూడా వస్తుంది. సింపుల్ ఇక్కడ మీరు అట్ టు కెప్లర్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ అప్రూవ్ ట్రాన్సాక్షన్ వస్తుంది. సో ట్రాన్సాక్షన్ అప్రూవ్ చేసినట్లయితే మీకు న్యూట్రాన్ కూడా యాడ్ అవుతుంది. సో యాడ్ అయిన తర్వాత ఇక్కడ మీరు వాలెట్లో అయితే యాడ్ చేసుకోవాలి గైస్, ఓకేనా. సో ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ మీ కెప్లర్ వాలెట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత టాప్లో 3 లైన్స్ ఉన్నాయా, 3 లైన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మేనేజ్ చైన్ విజిబిలిటీ అని అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ ఇక్కడ మీకు సెర్చ్ బార్ ఉందా, ఇక్కడ కూడా మీరు CELE అని సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ మీరు ఏదైతే యాడ్ చేసుకున్నారో సెలిస్టియా టెస్ట్ నెట్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. దీన్ని ఎనేబుల్ చేసుకోవాలన్నమాట, ఓకే. ఇట్లా టిక్ చేయండి, అయితే ఎనేబుల్ అయిపోతుంది. సో ఎనేబుల్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ క్లియర్ చేయండి. అది ఇక్కడ మీరు NEU అని అయితే సెర్చ్ చేయండి. ఏదైతే యాడ్ చేశారో న్యూట్రాన్ టెస్ట్ నెట్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. దీన్ని అయితే ఎనేబుల్ చేసుకోవాలి. ఇట్లా టిక్ చేయండి. సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి నెట్వర్క్స్ అనేవి కెప్లర్ వాలెట్లో అయితే ఎనేబుల్ అయిపోతాయి. ఇట్లా ఇక్కడతో మనకి స్టెప్ 2 అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. అగైన్ మళ్ళీ మన ఛానల్లోకి అయితే వచ్చేసేయండి. స్టెప్ 3 ఏంటంటే మీరు టెస్ట్ నెట్ ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి. ఇక్కడ మనం టెస్ట్ నెట్ ఫస్ట్ క్లెయిమ్ చేసుకోవడానికి సెలిస్టియా ఫస్ట్ క్లెయిమ్ చేయడానికి సెలిస్టియా డిస్కౌంట్లో జాయిన్ అవ్వాలి. న్యూట్రాన్ ఫస్ట్ క్లెయిమ్ చేయడానికి న్యూట్రాన్ డిస్కౌంట్లో జాయిన్ అవ్వాలి. సో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను కదా, ఒక్కొక్క డిస్కౌంట్లో కూడా జాయిన్ అయిపోండి. సో 2 డిస్కౌంట్ సర్వర్లో కూడా జాయిన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మీరు సెలిస్టియా డిస్కౌంట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సో వెరిఫై చేసుకోండి. వెరిఫై అయిపోయిన తర్వాత సో కిందకైతే స్క్రాల్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ అని అయితే ఉంటుంది, ఫస్ట్ ఛానల్, ఓకేనా. కింద ఉంటుంది ఫస్ట్ ఛానల్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎంటర్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి డాలర్ సింబల్ అయితే పెట్టి రిక్వెస్ట్ అని అయితే ఎంటర్ చేయండి గైస్, ఓకేనా. రిక్వెస్ట్ అని ఎంటర్ చేసిన తర్వాత స్పేస్ అయితే ఇవ్వండి. స్పేస్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ క్లెయిమ్ చేసుకోవడానికి మన వాలెట్ అడ్రస్ అయితే పేస్ట్ చేయాలి. సో మీ యొక్క కెప్లర్ వాలెట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ ఆప్షన్ ఉందా, సెర్చ్ ఆప్షన్ మీద CELE అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు సెలిస్టియా అయితే వస్తుంది, ఓకేనా. టైట్ ఓకే చూడండి, సెలిస్టియా టెస్ట్ నెట్ అని అయితే ఉంటుంది. దీన్ని మీరైతే కాపీ చేసుకోండి, ఓకేనా. కాపీ చేసుకున్న తర్వాత స్పేస్ ఇచ్చారు కదా, స్పేస్ ఇచ్చి అడ్రస్ అయితే పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసి అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. సో మీకు ఇన్స్టెంట్గా ఫస్ట్ అనేది రిసీవ్ అయిపోతుంది గైస్. సో ఇట్లా ఫస్ట్ మీరు సెలిస్టియా ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకోండి. సో క్లెయిమ్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ న్యూట్రాన్ టెస్ట్ నెట్ డిస్కౌంట్ అయితే ఓపెన్ చేయండి గైస్, ఓకేనా. సో డిస్కౌంట్ ఓపెన్ చేసి ఇక్కడ కూడా వెరిఫై చేసేయండి. సో వెరిఫై చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకి ఛానల్స్ అయితే ఓపెన్ కాలేదు. మనం డిస్కౌంట్ సర్వర్లో వెరిఫై చేసినా సరే ఛానల్స్ అయితే ఓపెన్ అవ్వవు గైస్. సో వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు రూల్ స్టేషన్ అని అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఫస్ట్ ఇమోజీ ఉందా, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మనకి ఛానల్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి అనమాట. సో న్యూట్రాన్ డిస్కౌంట్ సర్వర్లో ఓపెన్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ ఇక్కడ కూడా మీరు కిందకైతే స్క్రాల్ చేయండి. ఇక్కడ మీకు టెస్ట్ నెట్ ఫస్ట్ అని అయితే ఉంటుంది. సో టెస్ట్ నెట్ ఫస్ట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీరు డాలర్ సింబల్ అయితే పెట్టి రిక్వెస్ట్ అని అయితే ఎంటర్ చేయండి.
సో రిక్వెస్ట్ ఎంటర్ చేసుకున్న తర్వాత సో మీ వాలెట్ అడ్రస్ అయితే పేస్ట్ చేయాలి. అగైన్ మళ్ళీ కెప్లర్ వాలెట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్ దగ్గర NEU అని అయితే సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు టోకెన్ అయితే వస్తుంది. కింద మీకు అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ ఎంటర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. రిక్వెస్ట్ పక్కన స్పేస్ ఉండాలి గైస్, ఓకేనా. స్పేస్ ఇచ్చి ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న అడ్రస్ అయితే పేస్ట్ చేయండి, ఎంటర్ చేయండి. మీకు ఇన్స్టెంట్ గా ఫస్ట్ అనేది రిసీవ్ అయిపోతుంది. ఇట్లా మీరు ఫస్ట్ అయితే క్లెయిమ్ చేసుకోండి. ఇక్కడతో మనకి స్టెప్ అయిపోతుంది. అగైన్ మళ్ళీ మీరు ఛానల్లోకి అయితే వచ్చేయండి. సో స్టెప్ 3 కూడా కంప్లీట్ అయిపోయింది. స్టెప్ 4 అయితే వచ్చేసి మనకి టెస్ట్ నెట్ టాస్క్లు. సో టెస్ట్ నెట్ టాస్క్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లింక్ అయితే కాపీ చేసుకొని మీ బ్రౌజర్లో అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు కెప్లర్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి టెస్ట్ నెట్ టాస్క్లు అనేవి చాలా అంటే చాలా ఈజీగా. ఇప్పుడు మనం క్లెయిమ్ చేసుకున్న ఫస్ట్ అనేది స్టేక్ చేయడం, అన్స్టేక్ చేయడం, ఓకేనా. ఓన్లీ మీకు 2 టాస్క్లు మాత్రమే ఉంటాయి. సో ఎట్లా స్టేక్ చేయాలి అంటే ఇక్కడ మీకు ప్లస్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత సో మీకు 10 టోకెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్, ఓకేనా. టెస్ట్ నెట్ టాస్క్లు అనేవి ఇందులో మీరు హాఫ్ ఆఫ్ ది అమౌంట్ కానీ లేదంటే 6 టోకెన్స్ కానీ ఎంతో కొంత ర్యాండమ్ అమౌంట్ అయితే ఇక్కడ మనం స్టేక్ చేయొచ్చు. నేను ఒక 6 టోకెన్స్ అయితే ఎంటర్ చేస్తున్నా. కంటిన్యూ అనే బటన్ ట్యాప్ చేయండి, కన్ఫర్మ్ అనే బటన్ ట్యాప్ చేయండి. వాలెట్కి ఒక ట్రాన్సాక్షన్ వస్తుంది. సో ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేసేయండి. సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీ స్టేకింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది గైస్, ఓకే. ఇట్లా సక్సెస్ అయితే వస్తుంది. సో మనకి స్టేకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ గో టు డాష్ బోర్డ్ అని ఉందా, సో గో టు డాష్ బోర్డ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు స్టేక్ చేసిన అమౌంట్ అనేది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది గైస్, ఓకే. ఇప్పుడు మనం స్టేక్ చేసాం కదా, ఇందులో నుంచి కొద్దిగా అమౌంట్ అనేది అన్స్టేక్ చేయడమే. సో ఎట్లా అన్స్టేక్ చేయాలంటే ఇక్కడ మీకు అన్స్టేక్ అని ఉందా, అన్స్టేక్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీరు స్టేక్ చేసిన అమౌంట్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మనం 6 టోకెన్స్ స్టేక్ చేసాం కదా గైస్, ఇందులో నుంచి ఒక 2 టోకెన్స్ అయితే అన్స్టేక్ చేద్దాం. ఇక్కడ మీరు ఒక 2 అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అనే బటన్ ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ కన్ఫర్మ్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. వాలెట్ కి ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సో ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయినట్లయితే మనకి అన్స్టేక్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సింపుల్ గా టాస్క్ అయితే క్లోజ్ చేసేయండి. అగైన్ మళ్ళీ డాష్ బోర్డ్ కి అయితే వచ్చేస్తారు. సో ఇక్కడతో మనకి టెస్ట్ నెట్ టాస్క్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి గైస్, ఓకే. ఇక్కడ మనకి 2 టాస్క్లు ఉంటాయి. ఒకటి స్టేక్ చేయాలి, ఇంకొకటి అన్స్టేక్ చేయాలి. ఈ 2 టాస్క్లు కంప్లీట్ చేయడంతో మనకి ఒక టెస్ట్ నెట్ టాస్క్ అనేవి కంప్లీట్ అయిపోయినట్లే. సో మరి జస్ట్ వన్ టైం ఇట్లా టాస్క్లు అనేవి చేసినట్లయితే మనం ఎయిర్ డ్రాప్ కి ఎలిజిబుల్ అవుతామా బ్రో అని చెప్పేసి మీకు డౌట్ అయితే ఉండొచ్చు. సో వన్ టైం చేసినట్లయితే మనకి ఎయిర్ డ్రాప్ కి ఎలిజిబుల్ అయ్యే ఛాన్స్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది గైస్. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వీక్లీ ఎట్లా అయినా సరే వీక్ కి 1 వీక్ కి ఒక 3 టైమ్స్ అయినా సరే ఈ యొక్క టెస్ట్ నెట్ లో మీరు ఇంటరాక్ట్ అవడానికి అయితే ట్రై చేయండి. సో మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ ఇది. మనకి టెస్ట్ నెట్ అనేది రన్ అయ్యే వరకు వీక్ కి 2 టైమ్స్ కానీ లేదంటే 3 టైమ్స్ కానీ ఫస్ట్ అనేది మీరు క్లెయిమ్ చేసుకొని ఇందులో స్టేక్ చేసి అన్స్టేక్ చేయండి, ఓకేనా. అట్లా మీకు వీక్లీ ఇంటరాక్షన్స్ అనేవి అయితే కంప్లీట్ అవుతూ ఉంటే మీరు ఇందులో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసినట్టు వాళ్ళు నోటీస్ చేస్తారు. డెఫినెట్ గా మనం ఎయిర్ డ్రాప్ కి అయితే ఎలిజిబుల్ అవుతాం. మేక్ షూర్ గైస్ మీరు వీక్లీ ట్రాన్సాక్షన్స్ చేసినట్లయితేనే మనం ఎయిర్ డ్రాప్ కి ఎలిజిబుల్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉందన్నమాట, ఓకేనా. ఇక్కడతో మనకి ఒక 4th టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. 4th స్టెప్ అగైన్ మళ్ళీ మీరు మన ఛానల్లోకి అయితే వెళ్ళిపోండి. సో మనకి 5th స్టెప్ వచ్చేసి అయితే మీ ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాలి. ఫీడ్బ్యాక్ ఫామ్ ఇంకా ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లింక్ అయితే కాపీ చేసుకొని మీ బ్రౌజర్లో అయితే ఓపెన్ చేయండి. ఫామ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. మీరు ఆల్రెడీ టెస్ట్ నెట్ ని ఎక్స్ప్లోర్ చేశారు కాబట్టి సో టెస్ట్ నెట్ గురించి మీ ఒపీనియన్ అయితే అడుగుతుంది ఫీడ్బ్యాక్ లో. ఇక్కడ మీకు నచ్చిన ఒపీనియన్ అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చిన తర్వాత కిందకైతే స్క్రాల్ చేయండి. ఇక్కడ మీకు టెలిగ్రామ్ హ్యాండిల్ ఇవ్వండి, ఇక్కడ మీకు ట్విట్టర్ హ్యాండిల్ అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ ఇక్కడ మిమ్మల్ని టెస్ట్ నెట్ న్యూట్రాన్ వాలెట్ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేయమంటారు. సో న్యూట్రాన్ వాలెట్ అడ్రస్ అనేది మీ కెప్లర్ వాలెట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ అయితే ఉంటుంది కదా, ఇక్కడ మీరు NEU అని సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ మీకు న్యూట్రాన్ టోకెన్ అయితే వస్తుంది. ఈ అడ్రస్ అయితే కాపీ చేసుకొని ఫామ్ లో ఫిల్ చేసి ఫామ్ అయితే సబ్మిట్ చేసేయండి, ఓకేనా. ఇక్కడతో సక్సెస్ఫుల్ గా మనకి ఒక డ్రాప్ టెస్ట్ నెట్ అనేది కంప్లీట్ అయిపోయింది. అగైన్ రిమైండర్ గైస్, మీరు వీక్లీ ట్రాన్సాక్షన్ చేయాలి. సో అప్పుడే మనం ఎయిర్ డ్రాప్ కి ఎలిజిబుల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట, ఓకేనా. ఇక్కడతో మనకి ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ప్రాజెక్ట్ అయితే వచ్చేసి థియరీ AI ప్రాజెక్ట్ గైస్. ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ మనకి $10.2 million ఫండింగ్ అయితే రేస్ చేసింది. సో ఇందులో కూడా మనకి టెస్ట్ నెట్ అయితే రన్ అవుతుంది. మనం ఈ టెస్ట్ నెట్ లో పార్టిసిపేట్ చేసి వీళ్ళకి అప్కమింగ్ ఎయిర్ డ్రాప్ కి అయితే ఎలిజిబుల్ అయితే అవ్వచ్చు. సో టెస్ట్ నెట్ లింక్ అనేది నేను మీకు ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో లింక్ అయితే కాపీ చేసుకొని మీ బ్రౌజర్లో అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. కింద మీకు కనెక్ట్ వాలెట్ అయితే ఉంటుంది. కనెక్ట్ వాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. వాలెట్ కనెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది గైస్. ఇక్కడ మీ యొక్క ట్విట్టర్ అకౌంట్ అట్లనే డిస్కౌంట్ అకౌంట్ కూడా కనెక్ట్ చేయండి. సో ట్విట్టర్ అకౌంట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. డైరెక్ట్ గా మీరు ట్యూటోరియల్ అయితే స్కిప్ చేసేయండి గైస్. కనెక్ట్ చేసుకున్న తర్వాత టాప్ లో మీ ప్రొఫైల్ ఆప్షన్ ఉంటుంది గైస్. ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో కిందకైతే స్క్రాల్ చేయండి. ఇక్కడ మీకు కనెక్ట్ డిస్కౌంట్ అని అయితే ఉంటుంది. సో కనెక్ట్ డిస్కౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ యొక్క డిస్కౌంట్ అకౌంట్ కూడా కనెక్ట్ చేయండి గైస్. సో మీ యొక్క ట్విట్టర్ అకౌంట్ అట్లనే డిస్కౌంట్ అకౌంట్ కూడా కనెక్ట్ చేసుకున్న తర్వాత సో మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి క్విజ్ పేజ్ అయితే ఉంటుంది గైస్. ఇక్కడ మీకు కొన్ని క్విజ్లు అయితే ఉంటాయి. సో క్విజ్లు అయితే కంప్లీట్ చేసి మీరు XP అయితే కలెక్ట్ చేసుకోవాలి. XP బేస్ మీద మీకు లీడర్ బోర్డ్ అయితే ఉంటుంది. సో లీడర్ బోర్డ్ ర్యాంక్ బేస్ మీద మీకు ఎయిర్ డ్రాప్ లొకేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సింపుల్, ఓకే. ఇక్కడ మీరు ఎటువంటి టాస్క్లు కూడా కంప్లీట్ చేయవసరం లేదు. సో టెస్ట్ నెట్ టాస్క్లు ఇక్కడ మీకు రెగ్యులర్ టాస్క్లు అయితే ఉంటాయి గైస్. ఈ రెగ్యులర్ టాస్క్లు అయితే కంప్లీట్ చేసి మీరు XP అయితే కలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ టాస్క్ అయితే వచ్చేసి ఇన్విటేషన్ టాస్క్ అయితే ఉంటుంది. సెకండ్ టాస్క్ అయితే వచ్చేసి వీళ్ళ యొక్క డిస్కౌంట్ సర్వర్లో అయితే జాయిన్ అవ్వాలి. డిస్కౌంట్ సర్వర్లో అయితే జాయిన్ అవ్వండి. సో వెరిఫై చేసినట్లయితే
50 ఎక్స్పీ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో నెక్స్ట్ వీళ్ళనైతే ట్విట్టర్లో ఫాలో చేయాలి. సో ట్విట్టర్లో ఫాలో చేయండి, మీకు 50 ఎక్స్పీ అయితే ప్రొవైడ్ చేస్తారు. ట్విట్టర్ అకౌంట్ అనేది కనెక్ట్ చేసినందుకు మీకు ఎక్స్పీ అయితే ఆల్రెడీ రిసీవ్ అయిపోయింది. ఓకేనా, టాస్క్ కంప్లీట్ అయిపోయినట్లయితే ఇక్కడ మీకు కంప్లీటెడ్ అని వస్తుంది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ డిస్కౌంట్ కూడా కనెక్ట్ చేసినందుకు మనకి 50 ఎక్స్పీ అయితే రిసీవ్ అయిపోయింది. ఇక్కడ చూడండి కంప్లీటెడ్. సో నెక్స్ట్ మనకి ఫీడ్బ్యాక్ టాస్క్ అయితే ఉంటుంది. ఈ టాస్క్ అనేది ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను. ఎక్స్పీరియన్స్ టాస్క్ కూడా ఉంటుంది. ఈ టాస్క్ కూడా ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను. ఓకేనా, ఈ సోషల్ టాస్క్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మీకు వన్ టైం టాస్క్లే. సో ఇందులో మనకి రెగ్యులర్ టాస్క్ అయితే ఉంటుంది. సో రెగ్యులర్ టాస్క్ ఏంటంటే కొంచెం ఇట్లా కిందకి స్క్రాల్ చేయండి. ఇందులో మీకు ఏజెంట్ టాస్క్ అయితే ఉంటుంది. ఇది మీకు రెగ్యులర్ టాస్క్ అయితే ఉంటుంది. ఇంటరాక్ట్ విత్ ఏఐ ఏజెంట్ అంటే ఇక్కడ మనకు ఒక ఏ బాట్ అయితే ఉంటుంది గైస్. దాంతో మీరు డైలీ చార్జ్ చేయాలి. సో మీరు వన్ టైం చార్జ్ చేసినందుకు 5 ఎక్స్పీ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇట్లా మనం డైలీ 50 ఎక్స్పీ అంటే 10 చార్ట్స్ అయితే చేయాలి, మనకి 50 ఎక్స్పీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఎట్లా చేయాలంటే ఇక్కడ మీకు ఇంటరాక్ట్ అని ఉందా, సో ఇంటరాక్ట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో కిందకైతే స్క్రాల్ చేయండి, లెట్స్ గో అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మిమ్మల్ని మళ్ళీ లాగిన్ చేయమంటుంది. ఇందాక మీరు ఏదైతే వెబ్సైట్ అకౌంట్తో కనెక్ట్ అయ్యారో సేమ్ ట్విట్టర్ అకౌంట్ ఇక్కడ కూడా కనెక్ట్ చేసేయండి గైస్. ట్విట్టర్తో లాగిన్ అయిపోయిన తర్వాత మీ వాలెట్ అయితే కనెక్ట్ చేయమంటుంది. కనెక్ట్ వాలెట్ అనే బటన్ ట్యాప్ చేయండి. సేమ్ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లాంచ్ అనే ఆప్షన్ వస్తుంది. సో లాంచ్ అనే బటన్ ట్యాప్ చేయండి. సో వెయిట్ చేయండి గైస్, ఇక్కడ లోడ్ అవుతుంది. సో లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఒక సెక్షన్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఎవ్రీడే వచ్చి చార్ట్ చేసేటప్పుడు సో మనం ఒక సెక్షన్ అయితే క్రియేట్ చేయాలి. ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ ఉందా, ప్లస్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నచ్చిన ఏఐ ఏజెంట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ సెకండ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసి క్రియేట్ సెక్షన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు చార్ట్ ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఎంటర్ యువర్ ప్రాంప్ట్ అని ఉందా, సో ఇక్కడ మీరు ఏదైనా సరే ఎంటర్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ నేను సోల్ ఎయిర్ డ్రాప్స్ అని అయితే సెట్ చేస్తున్నాను. ఇట్లా మీరు ఒక 10 చార్ట్స్ ఈ యొక్క ఏఐ బాట్ అయితే సెట్ చేయాలి గైస్. సో నేను ఇక్కడ సోల్ ఎయిర్ డ్రాప్స్ అని సెర్చ్ చేశాను కదా, మనకి ఏ అయితే రిప్లై ఇస్తుంది, వెయిట్ చేయండి. ఇట్లా ఏ నుంచి మనకి ఆటోమేటిక్ అయితే రిప్లై వస్తుంది. ఇట్లా మీరు ఒక 10 టెక్స్ట్ లోకైనా ఎవ్రీడే అయితే వచ్చి మీకు నచ్చిన ఏదో ఒక 10 టెక్స్ట్ అయితే వచ్చి అబౌట్ అయితే చార్జ్ చేయాలి. ఇట్లా మీరు వన్ టైం టెక్స్ట్ చేసినందుకు మీకు 5 ఎక్స్పీ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో 10 టైమ్స్ కనుక కంప్లీట్ చేసినట్లయితే మనకి 50 ఎక్స్పీ పర్ డే అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, సో ఈ ఎక్స్పీ అనేది మీకు ఇన్స్టెంట్ గా అయితే క్రెడిట్ అయితే కాదు గైస్. ఈ ఎక్స్పీ అనేది మీకు 24 hours కి అప్డేట్ అయితే అవుతుంది. ఇక్కడ మీ ఎక్స్పీ పేజ్ లో మాక్సిమం మీకు ఒక 2 to 3 minutes అయితే టైం పడుతుంది గైస్. ఎవ్రీడే అయితే వచ్చి 50 ఎక్స్పీ అయితే గ్రాప్ చేసుకోండి. ఓకేనా, మీకు ఎక్స్పీ బేస్ మీద రివార్డ్ ఉంటుంది కాబట్టి ఎంత ఎక్కువ ఎక్స్పీ కలెక్ట్ చేసుకున్నట్లయితే అంత ఎక్కువ రివార్డ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో నెక్స్ట్ మనం రిమైనింగ్ టాస్క్ అయితే కంప్లీట్ చేద్దాం. సో మనకి ఫీడ్బ్యాక్ అట్లానే ఓట్ టాస్క్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు 2 ఫీడ్బ్యాక్ టాస్క్లు ఉంటాయి. ఓకేనా, ఇదొకటి, సో అట్లానే ఇదొకటి. సో నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ టాస్క్ కూడా ఉంటుంది. సో ఈ యొక్క ఎక్స్పీరియన్స్ టాస్క్ అనేది అలా కంప్లీట్ చేయాలి. ఎక్స్పీరియన్స్ టాస్క్ అనేది చాలా సింపుల్. ఇక్కడ మనకి ట్విట్టర్లో సో ఒక ట్విట్టర్ యూజర్ నేమ్ ఇచ్చారు కదా, ఈ యూజర్ నేమ్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇందాక మీరు ఏదైతే ఏఐతో చార్ట్ చేశారో దీన్ని ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాలి గైస్. ఓకేనా, స్క్రీన్ షాట్ అయితే తీసుకొని మీ యొక్క ట్విట్టర్ అయితే ఓపెన్ చేయండి. ట్విట్టర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నైస్ ప్రాజెక్ట్ అని కానీ ఏదో ఒకటి అయితే టైప్ చేసి వాళ్ళని అయితే ట్యాగ్ చేయండి. ఓకే, ఇందాక కాపీ చేసుకున్నారు కదా వాళ్ళ యొక్క ట్విట్టర్ ఐడి అనేది, సో ట్యాగ్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే స్క్రీన్ షాట్ తీసారో ఆ స్క్రీన్ షాట్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకొని పోస్ట్ చేసేయండి. సో ట్వీట్ అనేది పోస్ట్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ టాస్క్ పేజ్కి అయితే వెళ్ళిపోయి ఇక్కడ మీకు క్లెయిమ్ ఆప్షన్ అయితే వస్తుంది. సో క్లెయిమ్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత మీ యొక్క ట్విట్టర్ లింక్ అయితే అడుగుతుంది. అగైన్ మళ్ళీ ట్విట్టర్లోకి అయితే వెళ్ళండి. మనం పోస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే లింక్ వస్తుంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ లింక్ అనేది అయితే పేస్ట్ చేయండి కదా. ఓకేనా, పేస్ట్ చేసి సబ్మిట్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్నట్లయితే మనకి టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో టాస్క్ అయితే డన్. సో టాస్క్ డన్ అయిపోయినట్లయితే ఇక్కడ మనకి పపప్ ఉంది, ఈ పపప్ అయితే కట్ చేసేయండి కదా. ఓకేనా, సో నెక్స్ట్ ఫీడ్బ్యాక్ వీళ్ళ యొక్క డిస్కౌంట్ సర్వర్లో అయితే జాయిన్ అవ్వాలి. సో జాయిన్ అయ్యి మీరు ఫీడ్బ్యాక్ అయితే ప్రొవైడ్ చేయండి. ఇక్కడ మీకు టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, సో అట్లానే రిమైనింగ్ కూడా సోషల్ టాస్క్ కూడా కంప్లీట్ చేసాను. ఇక్కడ మనకి ఫీడ్బ్యాక్ ఉంది కదా, ఇది కూడా మీకు సేమ్ స్టార్ట్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు ట్యూటోరియల్ అయితే ఉంటుంది. ఫస్ట్ మీరు ట్యూటోరియల్ అయితే స్కిప్ చేసేయండి. సో స్కిప్ చేసుకున్న తర్వాత సో ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేయాలి. సో కంటిన్యూ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ కంటిన్యూ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ కంటిన్యూ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు టైటిల్ మీరు ఏమని చార్జ్ చేశారు ఏంటని చెప్పేసి ఇంట్రాక్ట్ ఐడి అని ఉందా, సో ఐడి అనేది ఎలా గ్రాప్ చేసుకోవాలంటే అగైన్ మళ్ళీ ఇందాక మీరు చార్జ్ చేశారు కదా, చార్జ్ చేసిన పేజ్కి అయితే వెళ్ళిపోండి. సో వెళ్ళిపోయిన తర్వాత సో ఇక్కడ మీరు ఏదైతే బాట్ రిప్లై ఇచ్చిందో సో బాట్ రిప్లై దగ్గర కింద మీకు ఒక ఐడి ఉంటుంది గైస్. ఓకేనా, ఈ ఐడిని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఐడిని అయితే ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత సో ఏ బాట్ మీకు నచ్చిన ఫీడ్బ్యాక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయండి. సో టైటిల్ అనేది ఇక్కడ మీకు నచ్చిన టైటిల్ అయితే ఎంటర్ చేసి షేర్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఫీడ్బ్యాక్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది గైస్. అగైన్ మళ్ళీ క్విస్ట్ అనే పేజ్లోకి అయితే వచ్చేసేయండి. రిమైనింగ్ సోషల్ టాస్క్ కూడా కంప్లీట్ చేయండి. సో రిమైండర్ గైస్ మీరు ఇందులో డైలీ టాస్క్లు కంప్లీట్ చేసి 50 ఎక్స్పీ అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఇట్లయితేనే ఇక్కడ నుంచి మీకు ఒక డీసెంట్ ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో థర్డ్ ప్రాజెక్ట్ అయితే వచ్చేసి ఇంపాసిబుల్ క్లౌడ్ నెట్వర్క్ ICN ప్రోటోకాల్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో మనకి టెస్ట్ నెట్ అయితే రన్ అవుతుంది. సో మనం ఈ టెస్ట్ నెట్లో పార్టిసిపేట్ చేసి వీళ్ళ యొక్క అప్కమింగ్ ఫేడ్ డ్రాప్కి అయితే ఎలిజిబుల్ అయితే అవ్వచ్చు. వీళ్ళు ఆల్రెడీ టెస్ట్ నెట్ యూజర్స్కి రివార్డ్ కూడా కన్ఫర్మ్ చేశారు గైస్. వీళ్ళ యొక్క ట్విట్టర్ హ్యాండిల్లో వాట్ ఈస్ ఫేడ్ డ్రాప్ అని చెప్పేసి ఒక ట్వీట్ అయితే చేశారు. ట్వీట్ లింక్ అనేది ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. ట్వీట్ అయితే ఓపెన్ చేయండి గైస్. ఓపెన్ చేసుకున్న తర్వాత కిందకైతే స్క్రాల్ చేయండి. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, ఫేడ్ డ్రాప్ ట్రాక్ యువర్ కంట్రిబ్యూషన్ యూజింగ్ XP.
ద మోర్ యూ ఎంగేజ్ విత్ ద ICN టెస్ట్నెట్ ద మోర్ XP యూ ఎర్న్. ICN టెస్ట్నెట్లో మనకి టాస్క్లు అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. ఇందులో మీకు నోట్ రన్ టాస్క్లు కూడా ఉంటాయి. ఓకేనా, ఈ టాస్క్లని మీరు కంప్లీట్ చేసి XP అయితే కలెక్ట్ చేసుకోవాలి. XP బేస్ మీద మీకు లీడర్ బోర్డ్లో ర్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా, సో రివార్డ్ కన్ఫర్మ్ చేశారన్నాను కదా, కొంచెం ఇట్లా కిందకైతే స్క్రాల్ చేయండి. సో ఇక్కడ చూడండి, రివార్డ్స్ ఫర్ టాప్ పర్ఫార్మర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఈచ్ ఫెయిర్ డ్రాప్ పీరియడ్ దోస్ ఎట్ ద టాప్ ఆఫ్ ది లీడర్ బోర్డ్ రిసీవ్ ఎక్స్క్లూజివ్ రివార్డ్స్. ద హయ్యర్ యువర్ ర్యాంక్ ద గ్రేటర్ యువర్ రివార్డ్స్. మీన్స్ మనం XP కలెక్ట్ చేసుకుని లీడర్ బోర్డ్లో ర్యాంక్ అనేది మెయింటైన్ చేసినట్లయితే సో మన ర్యాంక్ బేస్ మీద మనకి ఎలొకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చు, బ్రో మరి నోట్ రన్ ఏ డ్రాప్ అన్నావు కదా, సో నోట్ రన్ చేయడానికి PCR ల్యాప్టాప్ అయితే ఉండాలి, సో మొబైల్స్లో కూడా చేయొచ్చు అని చెప్పేసి. సో మీరు మొబైల్లో కూడా ఈ నోట్ రన్ టాస్క్లు అయితే చేయొచ్చు గైస్. నేను మీకు వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకేనా, సో మీరు ఏ డ్రాప్లో పార్టిసిపేట్ చేయడానికి ఏ డ్రాప్కి కావాల్సిన లింక్స్ అని కూడా ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో లింక్ అయితే కాపీ చేసుకొని మీ బ్రౌజర్లో అయితే ఓపెన్ చేయండి. మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో ఈజీ ఇంటర్ఫేస్ కోసం మీ బ్రౌజర్ని డెస్క్టాప్ మోడ్లో అయితే పెట్టండి. డెస్క్టాప్ మోడ్లో పెట్టుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. టాప్లో ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అయితే ఉంటుంది. కనెక్ట్ వాలెట్ అనే బటన్ ట్యాప్ చేసి మీ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి కొన్ని టాస్క్లు అయితే ఉంటాయి. సో టాస్క్లు కంప్లీట్ చేసి మనం XP అయితే కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, సో ఫస్ట్ టాస్క్ మీ యొక్క వాలెట్ అనేది కనెక్ట్ చేసినందుకు మీకు 10 XP ప్రొవైడ్ చేస్తారు. క్లెయిమ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసి XP అయితే కలెక్ట్ చేసుకోండి. సో సెకండ్ టాస్క్ అలానే థర్డ్ టాస్క్ అనేవి ఆల్రెడీ మనకి ఎండ్ అయితే అయిపోయినాయి. సో వీటిని అయితే స్కిప్ చేసేయండి. ఫోర్త్ టాస్క్ అయితే వచ్చేసి మనం ICN టెస్ట్నెట్ పాస్పోర్ట్ NFT అయితే మింట్ చేసుకోవాలి. ఈ యొక్క NFT మింట్ చేయడానికి సో ఇక్కడ చూడండి, మింట్ అని చెప్పేసి మీకు డైరెక్ట్గా ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు. ఈ యొక్క లింక్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సెకండ్ మళ్ళీ ఇక్కడ మీరు కనెక్ట్ వాలెట్ అనే బటన్ ట్యాప్ చేసి సేమ్ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. సో వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు గెట్ స్టార్టెడ్ అనే బటన్ ఉంటుంది. సింపుల్ గెట్ స్టార్టెడ్ అనే బటన్ ట్యాప్ చేయండి. సో క్లెయిమ్ పాస్పోర్ట్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. సో మీరు ఈ పాస్పోర్ట్ని మింట్ చేయడానికి సో మీ దగ్గర సెపోలి ఈటీహెచ్ ఫసట్ అయితే ఉండాలి గైస్. మీ దగ్గర సెపోలి ఈటీహెచ్ ఫసట్ కనుక లేనట్లయితే ఛానల్లో ఎలా క్లెయిమ్ చేసుకోవాలని చెప్పేసి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి ఫసట్ అయితే క్లెయిమ్ చేసుకుని ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సో ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేసేయండి. సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి పాస్పోర్ట్ అనేది సక్సెస్ఫుల్గా అయితే మింట్ అయిపోతుంది. ఇక్కడ మీకు పాపప్ ఉంది కదా, ఈ పాపప్ అయితే కట్ చేయండి. సో కట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మనం ఏదైతే పాస్పోర్ట్ అనేది మింట్ చేసుకున్నామో ఆ పాస్పోర్ట్ని డెలిగేట్ చేయాలి. ఓకేనా, సో ఎలా డెలిగేట్ చేయాలంటే సో మనం ఇంకొక న్యూ వాలెట్ అడ్రస్కి అయితే డెలిగేట్ చేయాలి గైస్. సో ఇప్పుడు మనం ఒక న్యూ మెటామాస్క్ వాలెట్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఎక్స్టెన్షన్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి మెటామాస్క్ వాలెట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఒక న్యూ వాలెట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇక్కడ మీకు పైన అకౌంట్ 1 అని ఉందా, ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు యాడ్ అకౌంట్ అనే బటన్ ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ యాడ్ న్యూ ఈథీరియం అకౌంట్ అని ఉందా, ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన ఏదో ఒక నేమ్ అయితే ఇచ్చేయండి. నేను ఇక్కడ ICN టెస్ట్నెట్ అని అయితే ఇస్తున్నా. యాడ్ అకౌంట్ అనే బటన్ ట్యాప్ చేసుకుంటే మనకు ఒక న్యూ అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. సో క్రియేట్ అయిన తర్వాత మీకు వాలెట్ అడ్రస్ ఉంది కదా టాప్లో, ఈ వాలెట్ అడ్రస్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ ఒక పాస్పోర్ట్ మింటింగ్ పేజ్ ఉంది కదా, ఈ పేజ్కి అయితే వచ్చేయండి. ఇక్కడ మీకు డెలిగేట్ అని అయితే ఉంటుంది. ఈ యొక్క డెలిగేట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న న్యూ వాలెట్ అడ్రస్ అయితే ఇక్కడ పేస్ట్ చేసి కన్ఫర్మ్ ట్రాన్సాక్షన్ అనే బటన్ ట్యాప్ చేయండి. సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయినట్లయితే మనకి ఒక డెలిగేట్ టాస్క్ అనేది సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోతుంది. సో వన్స్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ మీరు టాస్క్ పేజ్కి అయితే వెళ్ళిపోండి. సో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకి మింట్ పాస్పోర్ట్ టాస్క్ ఉంది. ఇక్కడ మీకు చెక్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో టాస్క్ అనేది కంప్లీట్ అయిందా లేదని చెప్పేసి సో చెక్ చేస్తుంది. సో వన్స్ మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లెయిమ్ రివార్డ్ అనే బటన్ ట్యాప్ చేసి సో క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ వీళ్ళ యొక్క ట్విట్టర్లో అయితే ఫాలో చేయాలి. ఫస్ట్ ఇక్కడ మీకు అథెంటికేషన్ ఉందా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ట్విట్టర్ కనెక్ట్ చేసి ఉంటుంది. సో ట్విట్టర్ కనెక్ట్ అయిన తర్వాత వీళ్ళని ట్విట్టర్లో ఫాలో చేయండి. సో క్లెయిమ్ రివార్డ్ అనే ఆప్షన్ వస్తుంది. క్లెయిమ్ అనే బటన్ ట్యాప్ చేసి 20 XP అయితే క్లెయిమ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే టాస్క్ డెలిగేట్ చేయాలి. ఓకేనా, ఆల్రెడీ మనం డెలిగేట్ చేసాం కాబట్టి చెక్ అనే బటన్ ట్యాప్ చేయండి. మీకు ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. క్లెయిమ్ రివార్డ్ అనే బటన్ ట్యాప్ చేసి సో రివార్డ్ అయితే క్లెయిమ్ చేసుకోండి. ఓకే, XP. సో నెక్స్ట్ మనకి 3 టాస్క్లు ఉన్నాయి కదా గైస్, ఈ 3 టాస్క్లు కూడా మనకి నోట్ రన్ టాస్క్లు. సో ఈ యొక్క 3 టాస్క్లు చేసే ముందు సో మనం నెక్స్ట్ టాస్క్లు అయితే కంప్లీట్ చేసేద్దాం. సో నెక్స్ట్ టాస్క్ చూడండి, రివోక్ అండ్ రీడెలిగేట్. ఓకేనా, అంటే ఇప్పుడు మనం డెలిగేట్ చేసాం కదా, దాన్ని మళ్ళీ మనం రివోక్ చేసి మళ్ళీ రీడెలిగేట్ అయితే చేయాలన్నమాట. ఓకేనా, మనకి అప్పుడు ఈ టాస్క్ కంప్లీట్ అవుతుంది. అగైన్ మళ్ళీ మీరు పాస్పోర్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోండి గైస్. పాస్పోర్ట్ పేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకి చూడండి రివోక్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ యొక్క రివోక్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్ ట్రాన్సాక్షన్ అని ఉంటుంది. కన్ఫర్మ్ ట్రాన్సాక్షన్ అనే బటన్ ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ ఇక్కడ మళ్ళీ మీకు డెలిగేట్ అని అయితే వస్తుంది. ఓకేనా, అంటే మన అడ్రస్ అనేది రివోక్ అయిపోయింది, రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం సేమ్ అడ్రస్కి డెలిగేట్ చేయాలన్నమాట. ఓకేనా, సో ఎలా డెలిగేట్ చేయాలంటే అగైన్ మళ్ళీ మెటామాస్క్ అయితే ఓపెన్ చేయండి. మెటామాస్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక న్యూ వాలెట్ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా గైస్, ICN టెస్ట్నెట్ అని చెప్పేసి ఆ వాలెట్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ సేమ్ అడ్రస్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత పాస్పోర్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోండి. డెలిగేట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న న్యూ వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. కన్ఫర్మ్ ట్రాన్సాక్షన్ అనే బటన్ ట్యాప్ చేయండి. వాలెట్కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సో ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేసేయండి.
సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయినట్లయితే మనకి డెలిగేట్ అనేది మళ్ళీ సక్సెస్ అయిపోతుంది గైస్. అంటే ఇక్కడ మొత్తం మనకి టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. అగైన్ మళ్ళీ టాస్క్ పేజ్కి అయితే వెళ్ళిపోండి. సో రివైక్ అండ్ రీడెలిగేట్ టాస్క్ ఉంది కదా, సో చెక్ యాక్టివేట్ అయిన బటన్ ట్యాప్ చేయండి. సో టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో టాస్క్కి సంబంధించిన ఎక్స్పీ అనేది క్లెయిమ్ చేసుకోండి. ఓకే, సో మీకు ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ చూడండి, క్లెయిమ్ స్పెషల్ ఎక్స్పీ టాస్క్ ఉంది కదా, ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికి మీరు గెలాక్సీ క్యాంబిల్లో టాస్క్లు కంప్లీట్ చేయాలి గైస్. ఓకేనా, గెలాక్సీ పేజ్ లింక్ అనేది ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. న్యూ ట్యాబ్లో అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అయిన బటన్ ట్యాప్ చేసి మీ మెటామాస్క్ వాలెట్ అయితే లాగిన్ చేయండి. ఇక్కడ మీకు 2 టాస్క్లు ఉంటాయి గైస్. ఒకటి ఐసీఎన్ పాస్పోర్ట్ అయితే వెరిఫై చేయాలి. ఆల్రెడీ మనం ఇండియా చేసాం కాబట్టి డైరెక్ట్గా వెరిఫై చేయండి, వెరిఫై అయిపోతుంది. నెక్స్ట్ రీట్వీట్ టాస్క్ అయితే ఒకటి ఉంటుంది, ఈ టాస్క్ కూడా చేసి వెరిఫై చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని అయితే క్లెయిమ్ చేసుకోమంటుంది. సో పాయింట్స్ అయితే క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా, సో మీరు పాయింట్స్ క్లెయిమ్ చేసుకున్న తర్వాత 12 అవర్స్ అయితే వెయిట్ చేయాలి గైస్. ఓకేనా, ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో పాయింట్స్ క్లెయిమ్ చేసుకుని వెరిఫికేషన్కి 12 అవర్స్ వరకు అయితే టైం పడుతుంది. గెలాక్సీ క్యాంపెయిన్ కంప్లీట్ అయిన తర్వాత వెరిఫై చేయండి. ఇన్ కేసు మీకు వెరిఫై కాలేదనుకోండి, ఆఫ్టర్ 12 అవర్స్ అయితే టాస్క్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి, మీకు వెరిఫై అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొక టాస్క్ ఉంది చూడండి, క్వీట్ టు పిన్ అవర్ ట్వీట్ అని చెప్పేసి. సో ఈ టాస్క్ అనేది ఎలా కంప్లీట్ చేయాలంటే, ఈ టాస్క్ కంప్లీట్ చేయడానికి ఫస్ట్ మనం ట్విట్టర్ టాస్క్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. ఓకేనా, సో ట్విట్టర్ టాస్క్ కంప్లీట్ చేసేద్దాం. ఇక్కడ మనకి అథెంటికేట్ అండ్ ఫాలో ఉందా, ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ ట్విట్టర్ అకౌంట్ అయితే అథరైజ్ చేయమంటుంది. అథరైజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క ట్విట్టర్ అకౌంట్లో ఈ యొక్క ఐసీఎన్ ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో చేయండి. సో టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత రివార్డ్ అయితే క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ అయితే వచ్చేసి కిందకి స్క్రాల్ చేయండి. ఇక్కడ చూడండి, క్వీట్ అండ్ పిన్ అవర్ టెస్ట్ నెట్ ఈజ్ లైవ్. ఓకేనా, ఈ టాస్క్ అనేది ఎలా కంప్లీట్ చేయాలంటే, ఇక్కడ మీకు యారో ఉందా, యారో మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ చూడండి దిస్ పోస్ట్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ యొక్క దిస్ పోస్ట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుంటే మీకు పోస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత దీనికైతే ఒక లైక్ చేయండి. సో లైక్ చేసిన తర్వాత సో రీట్వీట్స్ ఆప్షన్ ఉంది కదా, రీట్వీట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి క్వాట్ ట్వీట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు టెస్ట్ నెట్ ఈజ్ లైవ్ అని అయితే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసి పోస్ట్ చేయండి. సో పోస్ట్ చేసిన తర్వాత సో హోమ్కి అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత ప్రొఫైల్ అయితే ఓపెన్ చేయండి. మీ ప్రొఫైల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఇది ఈ ట్వీట్ చేశారు కదా గైస్, ఈ ట్వీట్ని 3 లైన్స్ ఉంటాయి, 3 లైన్ మీద అయితే క్లిక్ చేయండి. పిన్ టు యువర్ ప్రొఫైల్ అని ఉందా, పిన్ టు యువర్ ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో పిన్ ఇక్కడ మళ్ళీ పిన్ అని ఉందా, సో పిన్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో మన ట్వీట్ అనేది పిన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇట్లా పిన్ చేయండి. సో పిన్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ మీరు టాస్క్ పేజ్కి అయితే వెళ్ళిపోండి. సో వెళ్ళిపోయిన తర్వాత సో ఇక్కడ చూడండి అథెంటికేట్ ఆఫ్టర్ హియర్ అని ఉందా, ఈ హియర్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుంటే అగైన్ మళ్ళీ మీకు అథరైజ్ అయితే చేయమంటుంది. అథరైజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తీసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ మనం టాస్క్ పేజ్కి అయితే వచ్చేస్తాం. సో కిందకైతే స్క్రాల్ చేయండి. సో ఇక్కడ చూడండి మనకి టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ యొక్క టాస్క్ సంబంధించిన ఎక్స్పీని అయితే క్లెయిమ్ చేసేసుకోండి. ఓకేనా, ఇక్కడతో మనకున్న సోషల్ టాస్క్లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి గైస్. ఇప్పుడు మనం ఈ యొక్క నోట్ రన్ టాస్క్ అనేవి ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను. ఓకేనా, సో ఈ యొక్క నోట్ రన్ టాస్క్లు అనేవి కంప్లీట్ చేయడానికి ఫస్ట్ మనం నోట్ రన్ అప్లికేషన్ అయితే సెటప్ చేసుకోవాలి. నోట్ రన్ అప్లికేషన్ లింక్ అనేది నేను మీకు ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను, యూజర్ లైన్. ఓకేనా, ఇది మీరు మొబైల్లో అన్లిమిటెడ్ టైమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క అప్లికేషన్ అయితే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఉబెంటు అని చెప్పేసి ఒక ఫైల్ అయితే ఉంటుంది. సో దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఉబెంటు సర్వర్ని ఈ యొక్క ఉబెంటు మీద అయితే క్లిక్ చేయండి. సో పర్మిషన్ అయితే అడుగుతుంది, ఓకే చేయండి. పర్మిషన్ అయితే అలో చేసేయండి. అలో చేసిన తర్వాత కింద కంటిన్యూ అయితే ఉంటుంది. కంటిన్యూ అనే బటన్ ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ కంటిన్యూ అనే బటన్ ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది గైస్. ఓకే, నియర్లీ 80 MB ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. కంటిన్యూ అనే బటన్ ట్యాప్ చేసి ఫైల్ డౌన్లోడ్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి. సో డౌన్లోడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు సర్వర్ అయితే ఓపెన్ అయిపోతుంది గైస్. ఓకేనా, మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది గైస్. నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో కొన్ని కమెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత ఫస్ట్ కమెంట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత యూజర్ ల్యాండ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక ఇక్కడ మీకు బ్లాక్ స్క్రీన్ కనిపిస్తుంది కదా గైస్, ఎక్కడైనా సరే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుంటే పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సో కమెంట్ అయితే పేస్ట్ చేసి సో రన్ చేయండి. ఓకేనా, సో కోడ్ అయితే రన్ అవుతుంది, వెయిట్ చేయండి. సో కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వెళ్ళిపోండి. సెకండ్ కమెంట్ అయితే ఉంటుంది, సెకండ్ కమెంట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు కాపీ చేసుకున్న కమెంట్ అయితే పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ మీకు కీబోర్డ్లో యారో సింబల్ కనిపిస్తుంది కదా గైస్, ఈ బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి కోడ్ అనేది రన్ అవుతుంది. మీకు ఇలాంటి ఎర్రర్ వచ్చింది అనుకోండి, సో అగైన్ మళ్ళీ మీరు కాపీ చేసుకున్న కోడ్ అనేది పేస్ట్ చేయండి గైస్. ఓకేనా, సో పేస్ట్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ యారో మీద క్లిక్ చేయండి. సో ఓకే, సో మీ సెకండ్ కోడ్ అనేది పేస్ట్ చేసినప్పుడు మీకు ఇలాంటి ఎర్రర్ వచ్చింది అనుకోండి గైస్, మీరు టైప్ చేయవలసి ఉంటుంది. ఓకేనా, SUDO సూడో APT అప్గ్రేడ్. ఓకేనా, UPGRADE అప్గ్రేడ్ అని అయితే టైప్ చేయండి. సో టైప్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ యారో సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీకు కోడ్ వర్క్ అవుతుంది. సో ఓకేనా, కమెంట్ అనేది వర్క్ అవుతుంది. మీకు ఏమన్నా పేస్ట్ చేసినప్పుడు ఎర్రర్ వచ్చినట్లయితే ఇలా హ్యాండ్స్తో టైప్ చేసేయండి గైస్. కమెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఇక్కడ మీకు SR నో అయితే అడుగుతుంది గైస్. ఇక్కడ మనం S అయితే ఎంటర్ చేయాలి, మీన్స్ Y అయితే ఎంటర్ చేసి అగైన్ మళ్ళీ యారో సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. సో కమెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వెళ్ళిపోండి గైస్. థర్డ్ కమెంట్ అయితే ఉంటుంది. సో థర్డ్ కమెంట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బ్లాక్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఎక్కడైనా సరే క్లిక్ చేసి పేస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి గైస్. ఓకేనా, క్లిక్ చేసుకున్న తర్వాత కోడ్ అయితే పేస్ట్ అవుతుంది. అగైన్ మళ్ళీ కొన్ని రన్ చేయండి. ఇట్లా మీకు కోడ్ అనేది రన్ అయ్యేటప్పుడు YRN అని వచ్చినట్లయితే ప్రతిసారి కూడా SA గైస్. ఓకేనా, అంటే Y అయితే టైప్ చేసి అగైన్ మళ్ళీ యారో మీద క్లిక్ చేయండి.
సో కమెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వెళ్ళిపోయింది గైస్. సో ఇదే మన ఫైనల్ కమెంట్ గైస్. ఇప్పుడు దీన్ని మనం ఎడిట్ చేయాలి. సో ఎడిట్ ఎలా చేయాలి బ్రో అంటే, సో ఇక్కడ నేను మీకు ఒక కమెంట్ అయితే ప్రొవైడ్ చేశాను కదా గైస్. ఈ కమెంట్కి మనం మెటామాస్క్ వాలెట్ యొక్క ప్రైవేట్ కీస్ కూడా యాడ్ చేయాలన్నమాట. ఓకేనా. సో మరి మెటామాస్క్ వాలెట్ ప్రైవేట్ కీస్ యాడ్ చేసినట్లయితే వాలెట్ యాక్సెస్ వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా బ్రో అని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు. మనం ఇప్పుడు ఏదైతే న్యూగా ఒక మెటామాస్క్ వాలెట్ క్రియేట్ చేసాం కదా గైస్, ఆ వాలెట్ కీస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఎట్లా యాడ్ చేసుకోవాలంటే అగైన్ మళ్ళీ మీ యొక్క బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీ మెటామాస్క్ వాలెట్ అయితే ఓపెన్ చేయండి. మెటామాస్క్ వాలెట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే న్యూ వాలెట్ క్రియేట్ చేసుకున్నారు ఓకేనా, ఇది నా అకౌంట్ గేస్. ఇప్పుడు నేను న్యూ వాలెట్ అయితే వచ్చేసి ICN టెస్ట్నెట్ అని చెప్పేసి క్రియేట్ చేశాను. సో ఈ వాలెట్ తాలూకా ప్రైవేట్ కీస్ అయితే కాపీ చేసుకోండి. ఎలా కాపీ చేసుకోవాలంటే 3 లైన్ అయితే క్లిక్ చేయండి. అకౌంట్ డీటెయిల్స్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. షో ప్రైవేట్ కీ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు ప్రైవేట్ కీ అయితే వస్తుంది గేస్. ఈ ప్రైవేట్ కీని అయితే కాపీ చేసుకోండి. ఓకేనా. ఇది నేను ఓన్లీ టెస్ట్నెట్ పర్పస్ మాత్రమే యూస్ చేస్తాను గేస్ వాలెట్ అనేది. మీరు కీస్ అనేవి సేవ్ చేసుకున్నా మీకు ఎటువంటి యూస్ కూడా ఉండదు, ఎందుకంటే నేను ఈ వాలెట్ ఏమి యూస్ చేయను. సో కీస్ అయితే కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వచ్చేయండి. మీకు 4th కమెంట్ అయితే ఉంటుంది. ఫస్ట్ మీరు ఈ 4th కమెంట్ అయితే కాపీ చేసుకోండి. ఓకేనా. మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి కాపీ చేసుకున్న తర్వాత ఈ కమెంట్ని మనం ఇప్పుడు ఎడిట్ చేయాలి. సో ఎలా ఎడిట్ చేయాలంటే, ఇప్పుడు మనకి ఇక్కడ P ఉంది కదా గైస్, ఈ P పక్కన స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇచ్చి ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న ప్రైవేట్ కీస్ అనేవి పేస్ట్ చేయండి. సో స్పేస్ ఇచ్చి మీకు ప్రైవేట్ కీస్ అనేవి పేస్ట్ చేసిన తర్వాత సో టోటల్ కమెంట్ అయితే కాపీ చేసుకోండి. సో కమెంట్ కాపీ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ మీరు అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఎక్కడైనా లాంగ్ ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సో కమెంట్ అయితే పేస్ట్ చేసేయండి. ఆరో బటన్ మీద అయితే క్లిక్ చేయండి. మనకి కమెంట్ అయితే ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది గేస్, వెయిట్ చేయండి. సో బూమ్ గేస్ మనకి ఇక్కడ సక్సెస్ఫుల్గా నోట్ అయితే స్టార్ట్ అయింది. చూడండి, నోట్ స్టార్టెడ్ సక్సెస్ఫుల్లీ. సో నోట్ అనేది స్టార్ట్ అయిన తర్వాత సో మనకి నోట్ టాస్క్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఒక 5 minutes అయితే టైం పడుతుంది. ఎగ్జాక్ట్గా టైం చూడండి 7:23 అట్లా అయింది కదా. అగైన్ మళ్ళీ మనం 7:30కి టాస్క్ అనేది వెరిఫై చేసుకోవాలి గేస్. ఓకేనా. నోట్ స్టార్ట్ అయిన వెంటనే మీరు టాస్క్ వెరిఫై చేసినా సరే మనకి టాస్క్ అనేది వెరిఫై అవ్వదు. ఇప్పుడు మనకి నోట్ అనేది స్టార్ట్ అయింది కదా, మనం టాస్క్ పేజ్ అయితే ఓపెన్ చేద్దాం. సో టాస్క్ పేజ్ అయితే ఓపెన్ చేయండి. సో టాస్క్ పేజ్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు చెక్ ఆన్ యాక్టివిటీ అని ఉందా, ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో మనకి టాస్క్ కంప్లీట్ అవ్వచ్చు చూడండి గేస్. ఓకేనా. ఇక్కడ చూడండి ఆన్ ఈజ్ నాట్ రన్నింగ్, అంటే నోడ్ అనేది నాట్ రన్ అవుతుంది అనేది ఇక్కడ చెప్పి ఎర్రర్ వస్తుంది. ఓకేనా. సో నోట్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 5 minutes అయితే వెయిట్ చేసి టాస్క్ అయితే వెరిఫై చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా మనకి 7:23 అయింది కదా గేస్, మనం 7:30కి మళ్ళీ టాస్క్ అయితే వెరిఫై చేద్దాం. సో టైం 7:30 అయింది గేస్ ఎగ్జాక్ట్గా. సో టాస్క్ అనేది కంప్లీట్ అయిందా లేదని అయితే చెక్ చేద్దాం. అగైన్ మళ్ళీ టాస్క్ పేజ్కి అయితే వెళ్ళిపోండి. సో వెళ్ళిపోయిన తర్వాత సో కిందకైతే స్క్రోల్ చేయండి. చెక్ ఆన్ యాక్టివిటీ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. బూమ్ గైస్ మనకి టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అగైన్ మళ్ళీ కింద కూడా చెక్ ఆన్ యాక్టివిటీ అనే బటన్ ట్యాప్ చేయండి. సో థర్డ్ కూడా చెక్ యాక్టివిటీ అనే బటన్ ట్యాప్ చేయండి. మీకు 3 టాస్క్లు కూడా కంప్లీట్ అయిపోతాయి. సో 3 టాస్క్లకు సంబంధించిన XP కూడా క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడతో మీకు నోట్ రన్ టాస్క్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో నోట్ రన్ టాస్క్లు అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు నోట్ అయితే స్టాప్ చేసేయచ్చు. సో ఎలా స్టాప్ చేయాలంటే, సో మీ నోటిఫికేషన్ ప్యానల్ ఉంటుంది కదా గేస్, దాన్ని ఇట్లా కిందకైతే డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు యూజర్ ల్యాండ్ అని చెప్పేసి ఇక్కడ మీకు 1 section అని ఉంది. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి ఆరో మీద. ఇక్కడ మీకు ఎగ్జిట్ అని అయితే ఉంటుంది. ఎగ్జిట్ అంటే బటన్ ట్యాప్ చేసుకున్నట్లయితే మనకి నోడ్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మరి మల్టిపుల్ అకౌంట్స్ ఎవరైనా మల్టిపుల్ అకౌంట్స్ చేస్తే మల్టిపుల్ అకౌంట్స్ ఎలా చేయాలి బ్రో అంటే, సో మల్టిపుల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసుకోవడానికి మీరు అప్లికేషన్ డేటా అయితే క్లియర్ చేసి అగైన్ మళ్ళీ ఫస్ట్ నుంచి ఇప్పుడు మనం ఎలా అయితే చేసామో సేమ్ ప్రాసెస్ అయితే చేయాలి. ఓకేనా. ఇట్లా మీరు అన్లిమిటెడ్ అకౌంట్స్కి నోట్ రన్ టాస్క్లు అనేవి ఈజీగా అయితే కంప్లీట్ చేయొచ్చు. సో అలానే మనకి ప్రాజెక్ట్కి సంబంధించి ఇంకా న్యూ టాస్క్లు అనేవి అయితే యాడ్ చేస్తారు గేస్. చూడండి కమింగ్ నెక్స్ట్. సో న్యూ టాస్క్లు అనేవి యాడ్ చేసినప్పుడు నేను మీకు ఛానల్ అయితే అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఛానల్ అయితే యాక్టివ్ అయితే ఉండండి. ఓవరాల్గా ఇదే కేసు మనకి టెస్ట్నెట్ అనేది ఇక్కడతో మనకి టెస్ట్నెట్ టాస్క్లు అనేవి కూడా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఓవరాల్గా ఇదే కేసు ఈ వీడియో అనేది. హోప్ నేను మీకు ఈ వీడియోలో చెప్పిన 3 ప్రాజెక్ట్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఫామ్ చేయండి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అయితే చేయండి. ఓవరాల్గా ఇదే కేసు మనకి వీడియో అనేది. సో మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. సో వీడియో అనేది ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి బ్రోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.